మనం మోటార్ బ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లాంగ్ రైడ్ లదాఖే అనుకుంటారు చాలా మంది. మన ఫస్ట్ లాంగ్ రైడ్ వచ్చేసి పాన్గల్ టు తిరుపతి. ఇంటి దగ్గర లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బైక్ రెడీ చేసి చూస్తే బైక్ లో అయితే అసలు గాలి లేదు. బైక్ చిన్నగా రైడ్ చేసుకుంటే అట్లా ఇట్లా వనపర్తికి అయితే వచ్చేసినాం. వనపర్తికి వచ్చిన తర్వాత చెక్ చేస్తే టైర్ లో ఎయిర్ ఫిల్ చేసి రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. నాతో పాటు ఇంకొక అన్న అయితే వస్తున్నాడు. సో అన్న ఎవరు ఏందనేది మీకు తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో. తిరుపతి వెళ్ళాలంటే కర్నూలు నుంచి లెఫ్ట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకోవాలి. టువర్డ్స్ కడప సైడ్ అయితే వెళ్ళాలి. ఆలగడ్డ దాటినమ్మడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ఆలగడ్డ దగ్గర బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన రైడ్ని అయితే తిరుపతికి అయితే స్టార్ట్ చేసినాం. కడప హైవే చాలా ఫ్రీగా ఉంది. సో బైక్ కి క్రూజ్ కంట్రోల్ పెట్టేసి వదిలేసిన, అదే ఆటోమేటిక్ అయితే వెళ్ళిపోయింది. సో ఫైనల్లీ కడపకి అయితే ఎంటర్ అయిపోయినాం. కడప బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోయినాం. కడప దాటేసి అయితే వచ్చాము. పక్కన నేచర్ చూసుకుంటూ వస్తుంటే సడన్ గా చూడండి కార్ అయితే బ్రేక్ వేసింది. చూస్తే ఈయన మంచిగా రోడ్ పైనే డ్రైవింగ్ అయితే నేర్పిస్తున్నాడు అనమాట. జస్ట్ మిస్ కొంచెం అయితే క్రాష్ అయిపోతున్నాయి మన బైక్. సో అది తప్పించుకొని ఇంకా డైరెక్ట్ అయితే వచ్చేసినాం. ఒక 50 కిలోమీటర్స్ రాగానే రోడ్డు పక్కనే చూడండి రైల్వే ట్రాక్ అయితే ఉంది. ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి. ట్రైన్తో అయితే రేస్ అయితే పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ట్రైనే గెలిచింది అనుకోండి. ట్రైన్తో పాటు మన రేస్ అన్నా అలా ఒక ట్రయల్ అయ్యానా. ట్రైన్తో రీచ్ అయిపోయిన తర్వాత భవానీ అమ్మవారితో ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ మనమైతే మన రైన్ అయితే కొనసాగించినాం. హలో హలో ఎగ్జాక్ట్గా 5 గంటలకి లంచ్ అయితే కంప్లీట్ చేసినాం. ఒక పరోటా అయితే తిన్నాం. ఈ పరోటా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. 5:17 అయితే అవుతుంది. ఇంకా ఇంచుమించు 6 or 6:30కి అయితే మనం రీచ్ అవుతాం అనమాట. అటు డేంజర్ యాక్సిడెంట్ అసలు పాపం డ్రైవర్. ఎగ్జాక్ట్లీ 7 o'clock అయితే మనం అయితే తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పటి నుంచో ఉండే నా డ్రీమ్, సో మన ఓన్ బైక్ మీద తిరుపతికి బైక్ మీద రావాలని ఫైనల్ గా అయితే నా డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంట్రన్స్ దగ్గర టోల్ గేట్ దగ్గర అయితే మొత్తం చెకింగ్ అయితే చేస్తున్నారు. బ్యాగ్ లో ఏమన్నా ఏందనేది లగేజ్ అంతా చెక్ చేస్తున్నారు. మనని కూడా చెక్ చేసిండ్రు. సో చెక్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ మనం అయితే గార్డ్ సెక్షన్ అయితే ఎక్కేసినాం. అండ్ గోప్రోలో అయితే ఛార్జింగ్ అయిపోయింది. అండ్ ఎగ్జాక్ట్లీ 7:30కి అయితే మనము పైన తిరుపతి కొండ పైనకి అయితే రీచ్ అయిపోయినాం. ఇది ఇవాళకి Day 1 వీడియో అయితే. సో నెక్స్ట్ పార్ట్ లో Day 2 లో ఏం చేసాము, ఎక్కడెక్కడ తిరిగాము అనేది ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ఈ రైడ్ లో అయితే మనము 1 day లోనే 457 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాము. బైక్ తీసుకున్న తర్వాత ఇదే హైయెస్ట్ మనం కవర్ చేసింది హోండా చిన్ బైక్ పైన అయితే మాత్రం.